హిస్టరీ రిపీట్స్. కాంగ్రెస్లో బీఆర్ఎస్ఎల్పీ విలీనం. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏఐసిసి. చేరేందుకు 30 మంది ఎమ్మెల్యేలు రెడీ. ఇప్పటికే దాదాపుగా చర్చలు పూర్తి. గేట్లు ఎత్తేందుకు హస్తం సిద్ధం. లోక్సభ ఎన్నికల్లోపే అంతా సెట్రైట్. గతంలో సిఏఎల్పీని విలీనం చేసుకున్న కేసీఆర్, గులాబీ బాస్కు రేవంత్ కౌంటర్ వ్యూహం. మరి ఇంతకుముందు ఎప్పుడైతే కేసీఆర్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా మరి బీఆర్ఎస్లో చేర్చుకొని సిఎల్పి మొత్తాన్ని కూడా మేము బీఆర్ఎస్లో విలీనం చేస్తున్నాం అని చెప్పినటువంటి విషయాలు మనం గమనించినాం. మరి ఆ గమనించినటువంటి సంబంధించిన విషయంలో ఈరోజు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ముందటి నుండి ఒకటే మాట మాట్లాడుతున్నాడు. నేను రాజకీయాలు మొదలు పెడితే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది అని ఆయన మొదటి నుండి మాట్లాడుతున్నాడు. అయితే బీఆర్ఎస్కి సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది అని అంటే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా అందరూ పూర్తి స్థాయిలో ఏం ఆలోచిస్తున్నారంటే, ఇంకో 5 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి ఈ 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రతిపక్షంలో ఉండి కొట్లాటలు వేసి, గొడవలు వేసి, ధర్నాలు వేసి, రాస్తారోకలు వేసి, రోడ్ల మీద ఉండడం కన్నా ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరితే 5 ఏళ్ల పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, మన అభివృద్ధి చెందవచ్చు. దాంతోపాటు రేపటి రోజున సర్పంచులు, ఎంపీటీసీలు ఎవరు ఉన్నా కూడా వాళ్ళందరినీ మనం గెలిపించుకోవచ్చు. అంతే తప్పించి మనం 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ఈ బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు కాంగ్రెస్లో పరిస్థితి ఎట్లా ఉన్నదో వాళ్ళ దగ్గర నుండి గమనించారు. కాబట్టి మనం కాంగ్రెస్లోకి వెళ్ళిపోదాం అని ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుకుంటున్నారు. మొత్తం ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు అయితే క్లియర్గా 3-4 ఎమ్మెల్యేలు కలిసి ముచ్చట్లు పెట్టుకొని, ఇంకో నేను పోతా అంటే నువ్వు రా అంతే అని మాట్లాడుకొని 3-4 ఎమ్మెల్యేలు. మొన్న కూడా ఈ మన మెదక్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, లేదంటే హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళందరూ అందరూ 2-3-4 కలిసి కూర్చొని మాట్లాడుకొని మనందరం రేవంత్ రెడ్డి నుండి ఓకే అంటే మనందరం పోదాం, కలిసికట్టుగా పోదాం అని మాట్లాడుకొని పోతున్నట్టుగా కూడా కనబడతా ఉంది. మరి అందరితోని కాంగ్రెస్ పార్టీ మంత్రాన్ని జరిపింది. బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసేందుకు కూడా ఏఐసిసి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినా కూడా తెలుస్తూ ఉంది. మరి రాజకీయాల్లో హిస్టరీ రిపీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. అందుకు అనుగుణంగా వ్యూహాలు కూడా రచిస్తున్నది. గతంలో సిఎల్పీని విలీనం చేసుకొని కాంగ్రెస్ను వీక్ చేసిన కేసీఆర్ను అదే ఫార్ములాతో దెబ్బకొట్టేందుకు రెడీ అవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలో ఉండటంతో గులాబీ పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు సంబంధించి చర్చలు సైతం కొనసాగిస్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకొని రాజకీయంగా గులాబీ బాస్ను పూర్తిగా బలహీనపరిచేందుకు అధికార పార్టీ అడుగులు వేస్తున్నది. అందుకు ఏఐసిసి నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. దీంతో పార్టీ మారేందుకు సానుకూలంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తున్నది. మరి టార్గెట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకోవడం కన్నా బీఆర్ఎస్ఎల్పీని సిఎల్పీలో విలీనం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలకు క్లారిటీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ఒక్కొక్క ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడం వల్ల రాజకీయంగా విమర్శలు వస్తాయని వారించిన హైకమాండ్ విలీనంపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 2/3 మంది ఎమ్మెల్యేలు అంటే 26 మంది పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం వర్తించదు. పార్టీ మారేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారంతా స్పీకర్కు లేఖ ఇస్తే ఆ గ్రూపును అసలైన బీఆర్ఎస్ఎల్పీగా గుర్తించి కాంగ్రెస్లో విలీనం చేసే అధికారం సభాపతికి ఉంటుంది. ఎల్పీ విలీనానికి అవసరమైన 26 కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. మరి కేసీఆర్ను దెబ్బకొట్టేలాగా 2014-18 ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఏ విధంగా అయితే విలీనం చేసుకున్నదో అదే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా విలీనం చేసుకోవాలని భావిస్తున్నది. మరి ఈ 38 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 38 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు మరో 10 మందిని కలుపుకొని అటు ఎంఐఎం పార్టీని, బీజేపీ పార్టీని కలుపుకుంటే నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే 6 నెలల్లో సీన్స్ రివర్స్ చేస్తా అని ఆనాటి నుండి ఈనాటి వరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాటలు చెప్పుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అదే విషయం చెప్పుకుంటూ వస్తున్నారు. 38 మంది మన దగ్గర ఉన్నారు. తప్పకుండా ఈ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత 10 మందిని మనం కొనుగోలు చేసుకుందాం, ఏదో ఒకటి చేసుకుందాం, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తాయని మాట్లాడడం జరిగింది. ఇదే విషయం కడియం శ్రీహరి కానీ, ఇదే విషయం రాజాసింగ్ లాంటి బీజేపీ నాయకులు కూడా మాట్లాడారు. మరి ఎందుకు మాట్లాడారు, ఎట్లా మాట్లాడారని మనకు చూస్తే పూర్తిగా కేసీఆర్ చెప్పినటువంటి సలహా మేరకు ఇంకో 10 మందిని
మనం కాంగ్రెస్ నుండి కొనుగోలు చేసుకుంటే మన అధికారంలోకి వస్తాము. బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్లో నుండి వచ్చిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కలిపితే మెజారిటీ మనమే అవుతామని చెప్పేసి వాళ్ళందరినీ ఇన్ని రోజుల పాటు కాపాడుకుంటూ వచ్చారు. మరి ఈ క్రమంలో రేవంత్ రెడ్డి, అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన రాజకీయం చేసి దాదాపుగా 26 మంది, అంటే ఒక 26 నుండి 28 మంది అభ్యర్థులని కనుక, ఎమ్మెల్యేని కనుక ఒక్కసారి లోక్సభలో మన అసెంబ్లీలో స్పీకర్ దగ్గరికి వచ్చి మేము 25 మంది మీ పార్టీ మారుతున్నామని చెప్పేసి లెటర్ కనుక ఇస్తే పార్టీని బీఆర్ఎస్ ఎల్పీని ఈరోజు కాంగ్రెస్లో విలీనం చేసినట్టుగా మనం చూడొచ్చు. మరి ఏం జరుగుతుంది? అధికార పార్టీకి సంబంధించిన నాయకులు సరైన నిర్ణయాలతో ముందుకు పోతున్నారా? ఎక్కడైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ కోలుకోలేని దెబ్బ కూడా రేవంత్ రెడ్డి పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుందని చూడాల్సిన అవసరం ఉంది. మరి ఏది ఏమైనా కూడా మొత్తానికైతే బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు, వాళ్ళు మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకనంటే ఎంపీ స్థానాలకు సంబంధించిన విషయంలో కూడా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నంలో అభ్యర్థులు కూడా కరువైనటువంటి పరిస్థితి మనం బీఆర్ఎస్ పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు బీఆర్ఎస్ ఇంత స్థాయికి దిగజారాల్సి వచ్చింది? బీఆర్ఎస్ ఎందుకు ఇంత లోతులోకి పోతుంది? కావాలనే బీజేపీని గెలిపించడం కోసమే బీఆర్ఎస్ మొత్తానికి పూర్తి స్థాయిలో లేకుండా పోతుందా? ఈరోజు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే పరిస్థితిని తీసుకురావడం కోసమే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో దిగజారిపోతుందా? బీఆర్ఎస్ అనేది బీజేపీకి అమ్ముడు పోయిందా ఏంది అనే విషయాలు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏవైతే నా తల్లి నా కొడుకును చూడాలి, వారిని కలిసేందుకు అనుమతినివ్వండి. రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్, సుప్రీంలో గతంలో దాఖలు చేసిన రిట్ పిటిషన్ వెనక్కి, తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ తాజాగా పిటిషన్. ఆమెను 3వ రోజు 5 గంటలకు పైగా ఈడీ విచారణ చేసింది. మరి ఆమె అంతకుముందు సుప్రీంకోర్టులో చేసినటువంటి రిట్ పిటిషన్ ఏదైతే దాన్ని వెనక్కి తీసుకొని తాజాగా మరొక పిటిషన్ అయితే ఆమె దాఖలు చేసింది. నా కొడుకును నా తల్లిని చూసేటువంటి అనుమతి ఇవ్వాలి నాకు అని చెప్పేసి కోరడం జరిగింది. మరి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసుకు సంబంధించిన విషయంలో ఆమెను అరెస్ట్ చేయడాన్ని ఆమె లాయర్ అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాడు. మరి ఏం జరుగుతుంది అని చెప్పేసి చూస్తే నిన్న ఆమెకు బెయిల్ ఇస్తారా లేకపోతే ఏం జరుగుతుందని చెప్తే ఏం జరగలేదు. మరి రానున్న రోజుల్లో ఎట్లా పోతుంది ఏంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. దాదాపుగా ఎలక్షన్స్, ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీని కాదని నిర్ణయాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. మరి ఎలక్షన్స్ ముందు ఇంత పెద్ద ఎత్తున రాజకీయం చేస్తున్నప్పుడు ఎక్కడ సుప్రీంకోర్టు ఆమెకైతే బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కనబడతలేదు. ఈ రాజకీయాల్లో ఆమెను అరెస్ట్ చేసి బీజేపీకి బీఆర్ఎస్కి సంబంధాలు లేవని నిరూపించుకొని ఆ తర్వాత వీళ్ళు అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏం జరుగుతుందని కూడా అర్థం కాని పరిస్థితి.